మీలో చాలామంది కూడా అట్లా చేసి ఉంటారు. అంటే బైక్ లవర్స్, రేసింగ్ లవర్స్ ఎవరైనా ఉంటారు కదా, అట్లా చిన్న టర్నింగ్స్ రాగానే కార్నరింగ్ చేద్దామని ఇట్లా కాళ్ళు చాపడం అని, లేదా మనం ఏదో ప్రో రైడర్ లాగా ఫీల్ అయిపోదాం. అప్పుడు మన టైర్ అయ్యింది ఇది. బొక్కలన్నీ దీనికే ఉన్నట్టున్నాయి, బొక్కలన్నీ దీనికే ఉన్నట్టున్నాయి అంటున్నా. 100 రూపీస్ టిఫిన్ చేయడానికి 1100 పెట్రోల్ కొట్టించుకొని ఒక 90-100 కిలోమీటర్స్ టిఫిన్ చేయడానికి వచ్చినామంటే అర్థం చేసుకోండి. చెప్పుల మూల ఏదో సన్నగా ఇట్లా గుచ్చుకుంది. మనం నార్మల్ టైర్లో గుచ్చుకుంటే అంత బాధ అనిపించదు, కానీ దీనికి ఈ టైర్కి నేను ఆ మూల చూడగానే నాకు గుండెలో ఇంత బరువు ఎక్కిపోయింది. ఆల్ రైట్ మై డియర్ బ్యూటిఫుల్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కైసే హే వాళ్ళు అన్నారు. ఐ హోప్ ఎవరీస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. టైం వచ్చేసి అయితే 7:30 అవుతుంది, ఆల్మోస్ట్ 7:30 అనుకోండి. ఇక మనమైతే ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాము. ఎవరెవరంటే నేను, మధు, ఆ విశ్వ బ్రో, అదే విఎస్ఏ బ్లాగ్స్. అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాము ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళాలని. సో ఇవాళ కుదిరింది. బ్రో వస్తున్నాడంట, మనం ముంగడైతే ఆగినాం. బ్రో కూడా వచ్చేసినాడు. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఆరో ఎలా అయింది, ఎట్లా వచ్చినారు అసలు? కన్ఫ్యూజ్ ఉందా? కన్ఫ్యూజన్ ఉందా? ఐఐసిటీ చలో ఇటే స్ట్రైట్ వెళ్దాం బా. యా బ్రో కూడా వచ్చేసినాడు. ఇప్పుడు బ్రో కూడా రీసెంట్గానే తీసుకున్నాడు 900. అన్ఫార్చునేట్లీ మనమైతే డెలివరీకి వెళ్ళలేకపోయినాం. యా ఇప్పుడైతే మనం రైడ్కి అయితే వెళ్తున్నాం. మనం బ్రేక్ఫాస్ట్కి ఎక్కడికి వెళ్తున్నాం అంటే S4కి వెళ్తున్నాము. మనం లాస్ట్ సైడ్ చేసినాం కదా బూసా, నాకు తెలిసినది లాస్ట్ సైడ్ వీకెండ్ బూసా మీద అయినట్టుంది, అదే లాస్ట్ సైడ్. మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నా, అది లాస్ట్ వీక్ వెళ్ళింది అనుకుంటా. బ్రోకి ఎవరో వెనకాలకి వెళ్ళి డాష్ ఇచ్చినారంట. మ్యాక్సిమం మనకు తాకిన టైర్కే తాకుతుంది ఒకవేళ వెనకాలకి వెళ్ళిస్తే. యాక్చువల్లీ మేము రైడ్ 6కి మీట్ అవుదాం అనుకున్నాము, బట్ చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ 7:30 అవుతుంది. ఏం కాదు, మెల్లగానే వెళ్దాం, అంత కంగారు ఏం లేదు మనకి. రైడ్ అంటేనే మనం పీస్ఫుల్గా వెళ్ళి పీస్ఫుల్గా రావడం. ఏదో ఆగమామలు వెళ్ళి ఆగమామ వస్తే ఆ రైడ్ కూడా ఎంజాయ్ చేయలేం, మజా రాదు ఆ రైడ్. హరిహర కళాభవన్ చిన్నప్పుడు మళ్ళీ స్కూల్లో ఉంటాయి కదా, స్కూల్లో అప్పుడప్పుడు మూవీ 10th, 8th, 7th ఉన్నప్పుడు అప్పుడప్పుడు స్కూల్ నుంచి మూవీస్కి తీసుకెళ్తుండే. ఇక్కడికి వస్తున్నాయి అప్పుడు నేను ఇక్కడికి రాగానే ఏదో చాలా పెద్ద ఎక్కడికో లాంగ్ వెళ్ళిపోయినాం అనుకుంటుండే. ఇంకా అంటే ఒక లాంగ్ ట్రిప్కి వచ్చేసినాం అన్నట్టు. యా ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్, ఇంకా మనం S4కి వెళ్ళాల్సిందే. కొంచెం ఇది సిటీ లాగా ఉంది కదా, సో ముంగడు పోగానే మనకు మంచి హైవే వస్తుంది. అక్కడి నుంచి కొంచెం మంచిగా లైట్గా పుల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా ఏం కాలేదు. అదే టైర్కి టచ్ అయిందా లేకపోతే ఎలా? టైర్కి అయితే ఏం కాదు, అంటే ఎట్లా డాష్ ఇచ్చిందా లేకపోతే ఏం కాదు. కొంచెం ముంగడు దాటితే మొత్తం హైవేనే మనకి. అంటే నీకు రూట్ కొంచెం స్ట్రైట్ ఉండాలని ఇట్లకి వెళ్ళి వచ్చినాం, లేకపోతే ఆ గల్లీలు తిరగాల్సి వస్తున్నాయి.
గాలి కొంచెం తక్కువనట్టు అనిపిస్తుంది, లేకపోతే ఇద్దరు వెళ్తున్నందుక. నార్మల్గా అయితే నేను బ్యాక్ టైర్లో 38 to 40 PSI కొట్టిస్తా. నార్మల్గా షోరూమ్ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు సింగిల్గా వెళ్ళినప్పుడు ఆ PSI మెయింటైన్ చేయాలి. వెన్ యూ ఆర్ ఇన్ డబుల్ ఇట్ షుడ్ బి 40 to 45 అని చెప్పిండు, అంటే అబోవ్ 40 అని చెప్పినారు. చెక్ చేపిద్దాం ఒకసారి ముంగట నా పంచర్ షాప్ అనేది నాకు అనిపిస్తే ఎయిర్ చెక్ చేయించినాం అనుకోండి, మనకు కూడా ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే నేను రీసెంట్గానే పంచర్ చేయించిన, ఒక 4 days అవుతున్నట్టుంది. ఆ రైడ్కి వెళ్ళి రాగానే చెప్పుల మూల ఏదో సన్నగా ఇట్లా గుచ్చుకుంది. మనం నార్మల్ టైర్లో గుచ్చుకుంటే అంత బాధ అనిపించదు, కానీ దీనికి ఈ టైర్కి నేను ఆ మూల చూడగానే నాకు గుండెలో ఇంత బరువు ఎక్కిపోయింది. అంటే గుండె మీద పెద్ద బండరాయి పడ్డట్టు అయింది. ఎందుకంటే ఇట్స్ బ్లడీ 28,000 బ్యాక్ టైర్. యా మనకి ఓన్లీ వెనకాల టైర్ మంచిది, పిరలిది లేకపోతే మిస్లిన్ టైర్ కావాలంటే 28,000, 25 to 28,000 అని చెప్పినారు నాకు డీలర్స్. యా దీన్ని ఎంత జాగ్రత్త వాడుకుంటే అంత మంచిది మనకి. సరే 28,000, 25,000 వెయిటింగ్ కొన్నాం కదా, అట్లా 25 to 30,000 కిలోమీటర్స్ వస్తుంది అంటే అది కూడా కాదు. అది ఓన్లీ మనకి 6 to 8,000 మధ్యలోనే. ఇంకా మనం ఇంకా రఫ్ అండ్ టఫ్ కార్నరింగ్ వేసుకుంటా ఓవర్ స్పీడింగ్ చేసినాం అనుకోండి 5,000, 6,000కే టైర్ అయిపోతుంది. మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కార్నరింగ్ చేయాలంటే నాకు మస్తు ఇష్టం అబ్బా. అప్పుడు నేను గ్లామర్ మీద నార్మల్గా ఇట్లా తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఇట్లా కార్నరింగ్ చేస్తే మన ట్రాక్లో ఎట్లా చేస్తారో కాళ్ళు కొంచెం మొత్తం సైడ్ కానీ మోకాళ్ళు అట్లా చేస్తుండే. మీలో చాలామంది కూడా అట్లా చేసింటారు, అంటే బైక్ లవర్స్, రేసింగ్ లవర్స్ ఎవరైనా ఉంటారు కదా. అట్లా చిన్న టర్నింగ్స్ రాగానే కార్నరింగ్ చేద్దామని ఇట్లా కాళ్ళు చాపడం అని, లేదా మనం ఏదో ప్రో రైడర్ లాగా ఫీల్ అయిపోతాం. అప్పుడు వెదర్ కూడా మస్తు ఉంది, వాళ్ళ మస్తు రైడ్ చేయొచ్చు మనం. అటు వాన లేదు, ఇటు ఎండ లేదు, కొంచెం మంచిగా ఉంది. కూల్ వెదర్ ఎంత కూల్గా ఉంటే అంత మంచిగా రైడ్ చేయాలనిపిస్తుంది. వాన పడ్డా ఓకే, బట్ ఇట్లాంటి వెదర్లో అయితే ఇంకా ఎక్కువ రైడ్ చేయాలనిపిస్తుంది. హియర్ ఈజ్ ద హైవే. మనం అప్పటి నుంచి హైవే అనుకుంటున్నాం కదా. సో హైవే అయితే వచ్చేసింది, కొంచెం మంచిగా స్ట్రెచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది హైవేలో, ఎందుకంటే సిటీలో చేయలేము కదా. షామీర్పేటకి వచ్చేసినాం, లెఫ్ట్ సైడ్ కనిపించేదే మనకి షామీర్పేటలో. మంచిగా ప్లెజెంట్గా ఉంటుంది ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైం వచ్చి అటు సైడ్ కూర్చుంటే. వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు, బాగుంటుంది ఇక్కడ వెదర్. ఇటు సైడ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా మీకు ఆ ఏరియా కనిపిస్తుంది కదా, ఆ ఏరియాలో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఒక 5-6 times అంటే ఇట్లా సన్ ఇప్పుడే వస్తున్నప్పుడు అంటే బ్యూటిఫుల్ అనిపిస్తుంది తెలుసు. అటు సైడ్ వ్యూ అసలు అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ముంగడికి వెళ్ళి ఇట్లా ఒక నది అంటే నీళ్ళు పోతుంటాయి, ఏమంటారు చిన్న రివర్ లాంటిది. ముంగడ మొత్తం గ్రీనరీ ఉంటుంది, ఆ వెదరు, ఆ ఇల్లు. నా డ్రీమ్ ప్లేసెస్ అట్లాంటివి అన్నీ. నాకెందుకో మన బైక్ ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా లౌడ్ అయింది అనిపిస్తుంది. ఈ మధ్య రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి కదా, కొత్త రూల్స్ వచ్చినాయి. రూల్స్ రావడం మంచిదే, బట్ వాళ్ళు మ్యాక్సిమం బైకర్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అది కొంచెం బైకర్స్కి బాధ కల్పిస్తుంది. అంటే కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ రైడర్స్ వల్ల రెస్పాన్సిబుల్ రైడర్స్కి పీస్ఫుల్ రైడ్ చేయనివ్వట్లేదు అసలు. అంటే సూపర్ బైక్స్ ఎట్లా అంటే ఈ సౌండ్స్ పెడితేనే సూపర్ బైక్ అనేది ఒక ఫీల్ ఉంటుంది. మనం అప్పుడు ఒక ఫీల్ కావచ్చు సూపర్ బైక్ అని. వితౌట్ ఎగ్జాస్ట్, వితౌట్ పవర్ మనం ఫీల్ కాలేము. ఇంకోటి మనకు ఆ ఫీల్ ఉండదు, ఓన్లీ పవర్ తప్ప ఒక సూపర్ బైక్స్ నడుపుతున్న ఫీల్ రాదు మనం ఒకవేళ ఎగ్జాస్ట్ వేసుకోకపోతే. సో ఇప్పుడు చిన్న ఏమంటారు 150-200 ccs కూడా రెప్లికాస్ అవి దొరుకుతున్నాయి, రెప్లికాస్ ఎగ్జాస్ట్ దొరుకుతున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హెవీ సీసీకి ఎట్లయినా తీసుకోలేము కదా అని చెప్పేసి, వాళ్ళది కూడా తప్పు కాదులేండి,
బట్ వాళ్ళ బైక్స్కి ప్రాబ్లం అవుతుంది. అంటే ఆ సౌండ్స్ ఎంత ఇరిటేటింగ్ ఉంటాయో తెలుసా. మీరు న్యూస్లో ఈ మధ్య చూసే ఉంటారు, టీ హబ్ దగ్గర కొంతమంది కాదు, ఒక 100-150 మెంబర్స్ అట్లా లోకల్ రైడర్స్ కలిసి వీలీస్, అంటే సూపర్ బైక్ రైడర్స్ కాదు నేను చెప్పేది, ఓన్లీ 125 to 350 cc బిలో వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రోడ్లో వీలీస్ కొట్టడం కానీ, స్టాపీస్ చేయడం కానీ, స్టంట్స్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన బైకర్స్కి అట్లా సూపర్ బైక్స్ని పాయింట్అవుట్ చేసేస్తున్నారు వాళ్ళు. రైడర్స్ ఎక్కడికి వెళ్తాం చెప్పండి, మేము ఏదో వీకెండ్స్లో ప్రశాంతంగా రైడ్ వేసుకుందాం అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళ వల్ల రైడ్స్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎక్కడ కాప్స్ పట్టుకుంటారా, ఎక్కడ ఏమవుతుందా అనే ఉంది, మళ్ళీ ఏం సీన్ అయిపోతుందా అని. బ్యాటరీయా? నేను ఛార్జ్ పెడదాం అనుకున్నా కానీ సీఎం అని తెచ్చినావా? పెట్టొచ్చు, ఆడ పెట్టొచ్చు కానీ తెచ్చుకున్నావా ఛార్జర్ ఏమన్నా? నా దగ్గర ఓన్లీ కేబుల్ ఉంది, ఒకసారి అక్కడ అడుగుదాం. అది 11 ఇది. చలో మనకు కూడా తమ్నైల్కి ఫొటోస్ కావాలి కదా, చూద్దాం. టైర్ చూడండి అసలు, అమ్మా నా టైర్ అయ్యింది ఇది. బొక్కలన్నీ దీనికే ఉన్నట్టున్నాయి, అంటున్నా. ఇంకా పంచర్ ఏం కాలేదు. లేదు బ్రో, నీది కొత్తది కదా. ఏం లేదు, పర్ఫెక్ట్ నీది. ఈ సాఫ్ట్ కాంపౌండ్స్ కదా, చిన్న రాళ్ళు కూడా అతుకపోతా ఉంటే. ఇంకోటి ఏంటంటే మనం స్క్రాప్ కూడా చూసుకోవాలి. స్క్రాచ్ ఏదైనా గుచ్చుకుంటే ఇట్లా వెళ్ళిపోతుంది, నీట్గా వెళ్ళిపోతుంది దీనికి. టిఫిన్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది బ్రో, కొంచెం అన్కంఫర్టబుల్ ఉందంటే. సో వీఆర్ లీవింగ్ నౌ. హాయ్ గణేష. తమ్నైల్కి ఫొటోస్ కూడా దిగేసినాం, ఇక స్టార్ట్ అయిపోదాం. గ్లో వేసుకోవడం మర్చిపోయినా. ఏమరా బ్యాక్ పాకెట్లో ఏమో ఒత్తుకుపోతుంది అనుకుంటున్నా. మనం ఫ్యూయల్ ఇంకోసారి కొట్టించాలనుకుంటా. నేను వచ్చేటప్పుడు 550 కొట్టించిన. ఇప్పుడు వెళ్ళేటప్పుడు, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ట్యాంక్ ఫుల్ అన్నా సేమ్ అదే 1010 అన్నా కొట్టించేద్దాం. మనం మళ్ళీ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వెనకాల ఒక యూటర్న్ మిస్ అయింది. సో నెక్స్ట్ యూటర్న్ తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. బంక్ 17.8 సేమ్ కంటిన్యూ నా, అంతే 18-17 అట్లా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. కంప్లీట్ స్టాక్ వస్తుంది ఫస్ట్ సర్వీస్ అయిపోయేదాకా. దాని తర్వాత గ్రేట్. 1100 పెట్రోల్ అయింది. 100 రూపీస్ టిఫిన్ చేయడానికి. లెట్ మీ పుల్ మై బైక్, లెట్ మీ పుల్ మీ వన్స్. 100 రూపీస్ టిఫిన్ చేయడానికి 1100 పెట్రోల్ కొట్టించుకొని ఒక అటు ఒక 55 ఇటు ఒక 90-100 కిలోమీటర్స్ టిఫిన్ చేయడానికి వచ్చినామంటే అర్థం చేసుకోండి. బ్రోకి అయితే నాకు తెలిసి దగ్గర 130 to 140 దాకా వచ్చిండొచ్చు బ్రోకి. మనకి ఇక్కడ నుంచి ఒక 55 కాబట్టి సేమ్ 90-100 మధ్యలోనే ఉంటుంది మనకి. అదేంటంటే ఓన్లీ అక్కడ మ్యాటర్ ఏంటంటే టిఫిన్ మనీ అని కాదు, ఏదైతే మనము ట్రావెల్ జర్నీ ఉంటుందో అది మ్యాటర్. వెదర్ మంచిగా ఉంటుంది, కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతుంటాం, కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. ట్రావెల్ చేయాలి, ఇట్లా ట్రావెల్ చేస్తే మంచిగా అనిపిస్తుంది.
మంచిగా ఉంటుంది, మైండ్ ప్రెషర్ ఉండదు, మెంటల్ టెన్షన్స్ ఉండవు, నో స్ట్రెస్, నో డిప్రెషన్స్. అలా మదిగారు కూడా బైక్ తీసుకురావాలి కానీ నాకు వాళ్ళ తోలే మూడు లేదురా, నేను బైక్ పైన వచ్చేస్తా అంటే ఇంకా వాడు నేను కలిసి వచ్చేసాను. ఇప్పుడు నాగోల్కి వెళ్ళాలి మనము. తార్నాక నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాం. తార్నాక నుంచి మళ్ళీ మనం రిటర్న్ రావాలి ఇంటికి. బ్రో గట్టిగా పుల్ చేస్తుంటా. ఇది వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది బ్రో నాకు, వస్తుంది. అందుకే ఇంకా అప్పుడప్పుడు మధ్యలో అడ్జస్ట్ చేస్తూ ఉంటా. అవును, ఈ కేవైటీ బాగుంది బ్రో, చాలా లైట్ వెయిట్ ఉంది. నేను ట్రై చేసిన. స్ట్రైట్ ఒకటే రూట్, నీకు ఉప్పల్ నుంచి సర్కిల్ వస్తాయి కదా, స్లైట్ రైట్, అక్కడికి వెళ్ళి ఇంకా నీకు అర్థమైపోతుంది ముందరికి. విశ్వ బ్రో కూడా వెళ్ళిపోయినాడు. బ్రో ఉండేది నాగోల్లో. అక్కడి నుంచి కొంచెం దూరమే కాబట్టి మనం ఇక్కడికి లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకున్నాక కొంచెం స్ట్రైట్ వెళ్ళాలి, ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి, అలా స్ట్రైట్ వెళ్తూనే ఉండాలి. సక్సెస్ఫుల్గా మన బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ మీతోటి షేర్ చేసుకోవాలనుకున్నాను ఏంటంటే, మన యూట్యూబ్ ఉంది కదా, అందులో సక్సెస్ఫుల్గా 10K ఫ్యామిలీ అయితే మనం కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఆ 10,000 మెంబర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ అంటే నాకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్కి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నాకు చాలామంది సపోర్ట్ చేసినారు, నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్. మెయిన్గా నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా బ్యాక్ సపోర్ట్ వాళ్ళే కదా. సో ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు లేకపోతే సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది లేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీ అందరికీ. ప్రెజెంట్గా అయిపోయింది రైడ్. బ్రో కూడా ఫస్ట్ టైం అంత దూరం రావడం, ఆయనకు కూడా మంచిగా అనిపించింది, మనకు కూడా మంచిగా అనిపించింది. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైడ్ వేయాలనుకున్నాం, రైడ్ అయితే అయిపోయింది. ఇంకా ఇలాంటి రైడ్స్ మీకు చాలా వస్తుంటాయి ముందర. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఏం చేస్తున్నా. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ పెట్టండి. That's it for today. See you all guys in the next vlog. Until then, be safe, stay happy. Bye.